హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి జున్ను చేస్తున్నా. జున్ను పాలు ఇవి. దీనిలో లైట్గా బెల్లం వేసాను, అంతలో కరుగుద్దని. యాలకులు మిరియాలు పొడి చేసి పెట్టాను, పొడి వేస్తున్నా. బెల్లం సరిపోయిద్దో సరిపోదని మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నా దాంట్లోనే. చాలా తక్కువ నేనైతే జున్ను రేటుని. ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది పాలు. వాళ్ళకి గేదెలు ఉన్నాయిలే, పాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఇవి ఫస్ట్ అంటే డెలివరీ అయింది కదా, ఫస్ట్ డెలివరీ కాకుండా రెండో రోజు పాలు ఇవ్వట. రెండో రోజు గట్టిగా వస్తుంది జున్ను, మాత్రం బాగా గట్టిగా వస్తుంది బాగా. ఇది కొంచెం బెల్లం అంతా కరిగినాక వడగట్టుకోవాలి. ఇట్లాగే నేను చేయను, అసలు వడగట్టుకుంటుకోవాలి. మన చేతులు పెట్టి ఇట్లా అట్లా అంటారు, నాకు నచ్చదు, అట్లా అస్సలు నచ్చదు. ఇదంతా బెల్లం అంతా కరిగిపోయింది. ఈ పాలు అనేది ఇలా వడగడతాను నేనైతే మాత్రమే. అట్లాగే ఉంటే మా పిల్లలు అసలు తినరు. అవన్నీ పైన అట్లాగుంటే ఇలా వడగడితే ఇంకా పైన అనేది ఏం లేకుండా నీట్గా ఉంటుంది అనేది. వడగట్టినాక ఇలా పాలు ఒక టాకాలో వాటర్ తీసుకున్నాక ఇలా ప్లేట్ పెట్టేసా. ఒక ప్లేటు అంటే అదన్నీ మునక్కొని ఇలా ప్లేట్ పెట్టేసా. దీనికి వచ్చేసి ఇలా వేసేసరికి గిన్నె పెట్టేసా. మూత అనేది ఇలా పెట్టామనుకో, ఈ ఆవిరి మీద అనేది బాగా జున్ను అనేది బాగా గట్టిగా వస్తుంది. ఆవిరి మీద నీట్గా గట్టిగా వస్తుంది ఆవిరి మీద బాగా. ఇప్పుడు జున్ను అయిందాం చూద్దాం ఒకసారి ఎలా ఉంది దాని సిచ్యువేషన్. బాగా కాలిపోతుంది. ఇంకా ఇప్పుడేగా స్టార్ట్ చేస్తుంది, ఇంకా టైం పడుతుంది, ఇంకా లేదు. జున్ను అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ప్లేట్లు వేసి ఇట్లా పెట్టేసాను. సాగుతో కట్ చేసి టేస్ట్ చూద్దాం ఎలా వచ్చింది అసలు నీట్గా. ఇందాక స్టార్టింగ్లో ఏంటంటే రెండో రోజు పాలు మూడో రోజు పాలు అనబోయి డెలివరీ అయిన రోజు అని చెప్పిన. సారీ అండి, ఏమనుకోవద్దు. అలా వచ్చేసింది పూలు, అలా వచ్చేసింది అనమాట. దగ్గరకు వచ్చి జున్ను ఇది ఇలా మెత్తగా. నేను ఓన్లీ గేదె పాలు తప్పక మామూలుగా విడిగా పాలు కలపటం కానీ అలా ఏం లేదు, ఫోటో అలా ఏం లేదు. ఓన్లీ పాలు, యాలకుల పొడి, మిరియాల పొడి వేసా, బెల్లం వేసాను. షుగర్ కానీ యాడ్ చేయలేదు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు. బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది అసలు. ఇది రెండో రోజు పాలు అయ్యేలోపు అంత గట్టిగా రాలేదు, కానీ బాగానే గట్టిగా వచ్చేసింది. మీరు కానీ ట్రై చేయండి ఎప్పుడైనా. నేను దీనిలో ఏమి యాడ్ అయితే చేయలేదు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ వీడియో కానీ నచ్చుకుంటే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అసలు సపోర్ట్ చేయట్లేదు, అసలు ఏమేమి పోవట్లేదు. వీడియో వస్తే అంతగా ఏం పోవట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి. ఎలా పెట్టాను అట్లాగే ఉంటుంది అసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.